ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారుల భరతం పడుతోంది సిట్ బృందం. వరుస పెట్టి అరెస్టులతో దడ పుట్టిస్తోంది. కవిత అరెస్టుతో కేసీఆర్ కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ సంతోష్ కుమార్ పై కేసు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుల పర్వం. ఇప్పటికే 3 ఉన్నతాధికారుల అరెస్టు. రాబోయే రోజుల్లో ఊచలు లెక్క పెట్టేది ఎవరు? ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి కూపీ లాగుతోంది ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పటికే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసి తీగ లాగడంతో డొంక కదిలింది. తాజాగా ఈ కేసులో మరో 2 అధికారులను అరెస్టు చేశారు. ఇందులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అదనపు డీసీపీ తిరుపతన్న ఉన్నారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వ్యవహారంలో తాజాగా అరెస్టైన 2 అధికారుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి పాత్ర నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు. వీరిద్దరూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు గుర్తించడమే కాకుండా అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. అరెస్టైన తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. వీరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో వీరిని అరెస్టు చేసింది ప్రత్యేక పోలీసుల బృందం. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత స్పీడ్ పెంచింది. ఈ ఇద్దరిని కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరికొందరి పాత్రకు సంబంధించి కూడా ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు ఇంటితో పాటు ఓ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ ఇంట్లోనూ సోదాలు చేశారు పోలీసులు. గులాబీ పార్టీ మల్లగుల్లాలు పడుతుంటే పార్టీలో మరో వ్యక్తి వివాదంలో ఇరుక్కున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసీఎల్ కంపెనీ భూ కబ్జాకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. చింతా మాధవ్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్తో పాటు లింగారెడ్డి, శ్రీధర్ పైన కేసు నమోదు చేశారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు. రోజుకో అధికారి అరెస్టు కావడం బీఆర్ఎస్ నేతలకు కాస్త టెన్షన్ పట్టే వార్తే. ఎందుకంటే ఆ తతంగమంతా నడిచింది కూడా బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభాకర్ రావును కూడా పోలీసులు విచారిస్తే అసలు చేయించింది ఎవరు అనేది మొత్తం బయటపడనుంది. అప్పుడు తెర వెనుక ఉన్న నేతల అరెస్టులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చివరకు ఈ కేసు బడా నేతల మెడకు చుట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.